నాయన గవర్నమెంట్ అంటే మామూలు కరోనాలో కూడా మనకేదో 10 రూపాయలు ఇచ్చాడు, 10 రూపాయలు చేసాడు. కాబట్టి ఆ గవర్నమెంట్ వస్తుందని నేను అనుకుంటున్నా. అదంటే ఏ గవర్నమెంటా? మాకేంది, మనకి చేసింది ఎవరు? జగనే కదా. జగన్ చేశారు కాబట్టి నేను జగన్ గురించి చెప్తున్నాము. ఏ పార్టీనా? జగన్దా? అదే జగన్ ఏ పార్టీ? జగన్ పార్టీ బండిగా కనిపించినట్టు చూడన్నా నాన్న. అదే ఏందో చెప్తే కదా. జగన్ కనిపించాడు కదా, అటు చూడు. మీరు చెప్పాలి కదన్నా. నేను చెప్పింది మా ఫ్యానే కదా, ఫ్యాన్ పార్టీ మాది. అది ఎప్పుడు బడిలో ఎప్పుడు కనిపించే ఉంటాం. ఇప్పటి కాదు, ఫస్ట్ నుంచి ఉన్నాను నేను. ఆయన పార్టీలో వచ్చిన కాడి నుంచి, వాళ్ళ ఆయన పార్టీ కాడి నుంచి నేను ఉన్నా. అప్పటి నుంచి ఉన్నారా? అయితే జగన్మోహన్ రెడ్డిది ఏం పార్టీ? ఫ్యాన్ కదా. ఫ్యాన్ అంటే పార్టీ పేరేంది? వైసీపీ పార్టీ. వైసీపీ అంటే ఏంది నాయన? దాని గురించి విమర్శించి నేను ఏం చెప్పగలను చెప్పు. అన్న, నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ప్రస్తుతం ఉండే పనులన్నీ బాగానే చేస్తున్నాడు జగనేమో. జగన్ వస్తేనే మేలు అనుకుంటున్నాను నేను. ఎందుకనన్నా అభిప్రాయం? ఎందుకంటే ఆయన చేసే పనులన్నీ పేదోడికి ఉపయోగపడే చేస్తున్నాడు. కానీ కొన్ని మాత్రం, 2 మాత్రం బాగలేవు. ఏందన్న? ఇసుక, మందు, ఈ 2 కొంచెం ప్రజలు అనుకుంటున్నారన్నమాట వాటి గురించి. ఇవి బాగలేవని. ఇసుక పేదోడు కనీసం ఒక ప్రారీ కూడా కట్టుకోవాలంటే కట్టుకోలేని పరిస్థితి. 6,000 ఇసుక ఒక ట్రక్కు. ఎందుకు 6,000 అని అనుకున్నాం. కొనుక్కొనే రావటం గవర్నమెంటు, అది ఒకటి అన్నమాట. ప్రజల్లో అనుకుంటున్నారు కదా. అవును, ఉన్న మాట చెప్తున్నాను నేను. వాస్తవానికి ఆ ఇసుకు సంబంధించి, మద్యానికి సంబంధించి అనుకుంటున్నారు. అంటే అది ప్రకృతి వైపరంగా దొరికేదే కదా ఇసుక. అంత రేట్ ఎందుకని? ఎందుకు పేదోడికి ఉపయోగపడాలంటే కొంచెం తక్కువ రేట్లు ఇస్తే మంచిది. అవి చేస్తే సాల్వ్. మద్యం పట్ల మీ అభిప్రాయం ఎట్లా? మద్యం మందు మంచిది కాదు. పూర్తిగా తీసేయాలంటే ప్రభుత్వం నడవాలంటే కొంచెం కష్టం కదా. అందుకని ఏంటంటే మంచి మందు ఇస్తే మేలు, కొంచెం రేట్లు తగ్గిస్తే మేలు. ఇంతకు ముందు ఇచ్చుండ్లా, ఇంతకు ముందు ఉండింది మందు, అటు ముందు ఉంటే మంచిది. ఇవన్నీ కొత్త రకాలు, వాటి వల్ల జనాలకి కొంచెం ఇబ్బంది. అనుకుంటుంటారు కదా. కొంచెం తెలియనోడే సరే అనుకోలేడు, చదువుకున్నాడు అనుకుంటున్నా. అది ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడా. ఓకే, అది సార్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ మూమెంట్ వస్తుంది. అయితే నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఒక స్టడీలో అయితే నేను జగన్ వస్తే బాగుంటుందని అనుకున్నానండి. కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో అయితే జగన్ వస్తే చాలా కష్ట నష్టాలు పడతామని నేను అనుకుంటున్నాను. అది కేవలం పెద్దోళ్ళకే తప్ప లేబర్కి కానీ ఎవరికి ఉపయోగపడే పార్టీ అని నాకు అనిపించడంలా. కేవలం రెడ్డి సామాజిక వర్గానికే ఆ పార్టీ, కింద బడుగు బలహీన వర్గాలకి ఉపయోగపడే పార్టీ కాదని అనుకుంటున్నా. కాకుంటే వాళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తున్నారంటే, సంక్షేమ పథకాలు ఎంతమందికి ఇస్తున్నారండి? వాళ్ళు వచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు. కనీసం 30%, 40% వస్తే చాలా గొప్పగా ఉంది. అది కొరవాళ్ళందరూ లబ్ధి పొందటంలే. కాబట్టి నాకు ప్రభుత్వం మారితే బాగుంటుందని అనుకుంటున్నా. అది పార్టీ టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు. అది ఏం భలే దీర్ఘంగా ఆలోచిస్తుంటారు. ఆలోచించేది కాదు. ఇప్పుడే వాళ్ళందరూ ఎవరు పనికిరారు. ఇప్పుడుండే ఎవరు పనికిరారు. ఎవరు కావాలి తీసుకురమ్మంటావు చెప్పు. నన్ను తీసుకోబండి, నన్ను తీసుకోపోయి. జగన్ పరమ వరస్ట్. అంతకుముందు ఆయన చంద్రబాబు చూసినాం. ఆయన్ని మంచివాడు కాదని కదా ఈయన పెట్టుకుందా. అది వీళ్ళిద్దరు కాదు. ఇంకొంటే పవన్, ఆయన పిల్లపకూడు, ఆయన తెలియదు. ఇంకెవరు పెట్టుకోవాలి చెప్పు. ఎవరిని పెడదామంటావు నీ ఉద్దేశ ప్రకారం? ప్రభుత్వం తప్పనిసరిగా మారాలా. అయితే అది మారాలంటే ఏ ప్రభుత్వం పెట్టుకోవాలా అంటే, నేను నాకు ఇష్టం వచ్చిన రాడు కదా. ఉండేది జగను, చంద్రబాబు, పవన్, వీళ్ళు ముగ్గురు అది ఉండేదా. నాకు నచ్చి కాంగ్రెస్, నాకు నచ్చేవాడు కావాలి కదా. ఇప్పుడు కొత్తగా షర్మిల కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యింది. ఇంకా ఆమె గురించి ఏం చెప్తారా? అక్కడ మంచి పిల్లలు ఉంటుంది, మంచి అమ్మాయి ఉంటుంది. అమ్మాయి అనుకుంటున్నా. అయితే ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? అయితే ఇప్పుడు వచ్చి చంద్రబాబు వస్తాడు నాకు తెలిసి. అంటే చంద్రబాబు వచ్చేటట్టున్నాడు చూస్తే, వాతావరణం చూస్తే. కానీ ఆయన వచ్చేది కాదు. షర్మిల అంటే ఇప్పుడు ఏం రాదు.
ఈసారి ఎలక్షన్లో వస్తుందేమో చెప్పలేము. సరే, మొత్తానికి మీ మనసులో మాట ఎవరు వస్తే బాగుంటుంది అనేటి ఒక్క మాట అంతే. ఎవరు వచ్చినా ఒకటేనా మేమే బండి వేసుకొని పోవాలా, బండి వేసుకొని రావాల్సిందే. తప్పదులే. ఇంకేం చేస్తే ఎవరు వస్తే బాగుండేది అండి. సమాజానికి, వీళ్ళు మాత్రం మీ రాజకీయాలు- బిడ్డలకి సమాజానికి, రేపు భవిష్యత్తుకి, భావితరాల వాళ్ళకి ఈ విధంగా పనులు చేస్తే బాగుండు, పలానోళ్ళు వస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది మనసులో. ఇప్పుడు చంద్రబాబు భవిష్యత్తు మంచిది, భవిష్యత్తు గ్యారంటీ అని చెప్తున్నాడు. ప్రస్తుతానికి ఆయన వస్తేనే బాగుంటుందేమో అనుకుంటున్నా. ఇప్పుడు దాకా నేను కావాలంటివి, ఎవరు నువ్వు నన్ను సీఎం చేస్తానంటే నేను చెప్తే చేస్తావా? నువ్వు అయితే అయ్యే పని చెప్పు, నేను ఇప్పుడే చెప్తా, ఇప్పుడే సీఎం అని చేసేస్తా. వద్దులే, చాలు. చంద్రబాబు వస్తే మంచిదంటావు. థ్యాంక్ యూ సార్. నమస్తే. నెక్స్ట్ గవర్నమెంట్ ఏపీలో ఏది వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? నేను చెప్పను, నేను చెప్పేవాళ్ళకి ప్రజలేమో తెలుగుదేశం మీద కొంత మొగ్గుగా ఉన్నారు. మన ఒక్కరు ఒపీనియన్ కాదు, ప్రజలంతా కొంచెం తెలుగుదేశం మీద మొగ్గుగా అనిపిస్తున్నారు. ఎందుకని అట్లాగా? ఉం? ఎందుకని? ఎందుకంటే కొంతమందికి డబ్బులు అందుతున్నాయి, కొంత అందనోడికి కొంచెం కోపం కదా, అది ఒకటి ఉంది. కొంచెం చేస్తానని పనులు ఏదో చేయలేదని కొంతమంది ఇక్కడ కూడా అన్నారు. ఇక్కడ పథకాలు చేయలేదు సదరంగా, ఇల్లు కట్టిస్తామన్నారు, తేడాలు ఇస్తామన్నారు, అదేం ఇవ్వలేదు అని కొంతమంది చెప్పుకొచ్చారు. ఓకే. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. నెక్స్ట్ సీఎం గవర్నమెంట్ ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? జగన్ బళ్ళేది అన్నయ్య. నా ఉద్దేశం ఏంటంటే రైతులు నేను, జగన్ మాత్రం బళ్ళే, ఇంకెవరు వచ్చినా ఇబ్బందిలే. ఎందుకనన్నా? ఏమన్నా ఉందా? ఏం పలాంత ఉందని చెప్పు రైతులకి. ఒక రోడ్డు మీద అంత మట్టి వేసావాడా, సోమసులో 30 టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి. పొదలకూరు మండలం నాది, మంత్రి మళ్ళీ మా అమ్మ కాకాని అన్ని నీళ్ళు లేవు. మొత్తం అన్న కొన్ని వేల ఎకరాల బీళ్ళనా, కడుపు మండిపోతుంది. నీళ్ళు డ్యామ్ ఆడ ఉంది, మాకు నీళ్ళు లేవు, ఏడమ నీళ్ళు ఉన్నాయి. అడగలేదు అయితే మీరు మంత్రిని నీళ్ళు ఇవ్వమని? పోయిళ్ళు అందరం పోయిళ్ళు, ఊరు పోయినావు. 3 ఊళ్ళు వచ్చి కాకానికి, 3 ఊళ్ళు వచ్చి ఎంగడిగిరికి, 4 ఊళ్ళు వచ్చి ఆత్మకూరికి. ఎవరు అమ్మ అబ్బదా మాక చేజల మనం రా, నీకు చెప్తారు అందరూ ఆడ. ఈసారి వస్తాం, ప్రతి నియోజకవర్గం టచ్ చేస్తా వస్తున్నాం, అక్కడ కూడా వస్తాం. ఒక్క రైతు ఈడు జగన్కి ఈసారి ఒక్కడీడు. కొన్ని వేల ఎకరాల బీళ్ళ నీళ్ళు పోతాను కూడా, వేల ఎకరాల బీళ్ళు. ఏం ప్రభుత్వం అది? విపరీతంగా చేసినాం. జగన్ రాజశేఖర్ లాగా చేస్తానని చెప్పి విపరీతంగా చేసినాం మేము ఆయనకి. నేను కాంగ్రెస్ జగన్ పార్టీ, నేను కూడా మళ్ళీ ఏం లాభమా? ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి కదా మనకి. నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మార్పు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అందరూ చాలామంది. అది మనసులో మాట, ఎవరు బయటపడటం లేదు, అది విషయం. అంటే ఎవరు వస్తే బాగుంటుందని అంతే, జస్ట్ ఎవరు వస్తే బాగుంటుంది, అవినీతి పరుగు కాకుండా ఉండే వాళ్ళు వస్తే బాగుంటుంది అంతే. ఒకవేళ వస్తే వాళ్ళు ఎటువంటి పనులు చేస్తే బాగుండు, పేదోళ్ళకి కానీ, తర్వాత ఉద్యోగాలకి సంబంధించి యువతకు కానీ, అవన్నీ అర్హతను పట్టిస్తే బాగుంటుంది ఏదైనా సరే, అది నా ఉద్దేశం. ఇది విద్య కావచ్చు, ఇళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, అర్హతను బట్టి ఇస్తే బాగుంటుంది, అది నా అభిప్రాయం. నమస్తే. నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుందని మీ అభిప్రాయం? జగన్ అన్నే. ఎందుకని? ఉం? ఎందుకని? ఎందుకనండి మంచితనం చేస్తాడని మాకు అభిమానం మా వారికి. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఎటు చేస్తాడో ఏం తెలియదు, ప్రస్తుతానికి ఇప్పుడు పర్వాలేదు. నెక్స్ట్ గవర్నమెంట్ అతను వచ్చేది చేసాడంటే ఆయన పక్క. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్. ఎందుకనన్నా? మాకు అన్ని పనులు మొత్తం చేసింది ఆయనే, మాకు కావాల్సింది ఆయనే. వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే మేము దాటిపోయాము, మాకు జగనే కావాలి. ఏమైనా ఇచ్చారా సంక్షేమ పథకాలు కానీ, పింఛన్లు అన్నీ ఇస్తున్నారు మీకు? బ్రహ్మాండంగా ఉన్నాలా. పోయి పంచాయతీ ఆఫీస్ కాడ పోయి నిలబడి సాయంకాలం దాకా తెచ్చుకునేది. పొడుగు మా జగన్ అన్న వచ్చిన పట్ట ఇంటికే తెచ్చి ఇస్తున్నారు. జగన్ అన్నది ఏం పార్టీ? తెలియదు. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఎవరు వస్తే బాగుంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మళ్ళీ బాగుంటుంది. ఎంతో మేలు కృషి చేశారు. ఆడవాళ్ళకి పొదుపు, రుణమాఫీ, ఆసరా అన్నీ చేశాడు ఆడవాళ్ళకి. ఇంకా 40 సంవత్సరాల వాళ్ళకి కూడా డబ్బులు ఖచ్చితంగానే వేసేసాడు. ఇంకా చాలా అభివృద్ధికరంగా రైతు భరోసా, ఆటో వాళ్ళకని, టైలర్లింగ్ అని, అంగడి మీద లోన్లని అన్నీ చేశాడు.
అంటే ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారా? మేమా నేను చెప్పలేములేండి. అవే జగన్ అన్న నాకు మేలే చేశాడు. నాకు అది పెన్షన్ వస్తుంది. ఈ 18,000 రూపాయలు డబ్బులు పడ్డాయి. మా ఆయనకి 2 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించాడు ఆరోగ్యశ్రీ మీద. నాకేం మంచిగా చేశాడు. కానీ మా మనవడికి అమ్మఒడి పడలేదని అది ఒక్కటే, ఇంకేమీ లేదు. లక్షలు ఇచ్చి అన్ని బాగా చేశాడా? బాగా చేశాడు. మా వరకే నాకేం బాగా మంచిగా చేశాడు. అది నేను ఎప్పటికి అక్కడ ఎవరు ఎంతమందిలో చెప్పమని చెప్తా. మేడం, నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్ జరుగుతున్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ ఏది ఫామ్ అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకని మేడం? ఎందుకంటే ఇప్పుడు చదువుకునే స్టూడెంట్స్ అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ వేస్తున్నారు కదా. విద్యా దీవెన కూడా మాకు వేసారు. అంటే ఈసారి కూడా చదువుకునే వాళ్ళందరికీ వేయాలని కోరుకుంటున్నాం. అంటే మీరు ఏం చేస్తున్నప్పుడు? అండ్ డిగ్రీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏదన్నా మళ్ళీ చదువుకుంటున్నారా లేకపోతే జాబ్ స్టైల్ ఏమన్నా? జాబ్ ట్రై చేస్తాం. అంటే ఇట్లా గవర్నమెంట్గా సంబంధించి చేస్తున్నారా ప్రైవేట్గానా? రెండు ఏది వస్తే అది. అంటే జాబ్స్ రిలీజ్ అవుతున్నట్టేనా మీకు? వస్తున్నాయి, రిలీజ్ చేస్తున్నారు. ఏమొస్తుంది నాకేం తెలుసా? ఆహా, అట్లా తెలియదు మనకి. కాకపోతే ఫలానా వస్తే బాగుంటుందని అంటే జగన్ ఏం వస్తాడు? ఎందుకన్నా వచ్చేదోడే. ఎందుకన్నా ఆయన ఎందుకనే ఉందా? చేస్తేనే కదా వస్తున్నది. సరే, మనం ఏం చేసేదా? మనం ఏం చేయాలి? ఆయన వచ్చేస్తారా? మనం ఏం చేసామని. అన్న, మీరేమనుకుంటున్నారు? ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకనన్నా? అన్ని పనులు చేస్తున్నాడు కాబట్టి. అన్ని పింఛన్లు అన్నీ అంతున్నాయా? అంతున్నాయి. ఏమేమి పింఛన్లు అంతున్నాయా? ఏం పింఛన్లు ఇస్తున్నారు? మా ముసలికి పింఛన్ ఇస్తాడు. వాళ్ళకి ఎవరికి ఇస్తాడు? వాళ్ళకి ఇస్తాడు, అందరికి ఇస్తాడు పింఛన్లు అన్ని ఇస్తున్నాడు. అక్క నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకనక్క? మాకంతా మంచి పనులు చేస్తాడు కాబట్టి మాకు జగనే కావాలి. ఏమేమి పనులు చేశారు అక్క మంచి అంటే మీకు? పేదవాళ్ళకి ఇల్లు కట్టించాడు. అమ్మఒడి డబ్బులకి పిల్లకాయలకి వేసాడు. పింఛన్లు బాగా ఇస్తున్నాడు. పేద పిల్లకాయలను చదివిస్తున్నాడు. అది అంతే. చాలా థ్యాంక్స్ అక్క. ఏ గుర్తుకి వేస్తారు ఓట? ఫ్యాన్ గుర్తుకి, జగన్కి. థ్యాంక్ యూ అన్న. నమస్తే. నెక్స్ట్ గవర్నమెంట్లో ఎవరు సీఎం వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? జగనన్న వస్తేనే బాగుంటుంది. ఎందుకనన్నా? మాకు కాలేజీలకి ఫీజు రీయింబర్స్మెంట్ అన్నీ ఇప్పించాడు. కాలేజీ తరపున మాకు ఫ్యామిలీల తరపున మాకు అన్నీ బాగా చేశాడు. అందుకని మళ్ళీ జగనన్న వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే చదువుకుంటున్నావా? ఏం చదువుతున్నావు? డిగ్రీ అయిపోయింది. ఎంసీఏ జాయిన్ అయినా. ఎంసీఏ జాయిన్ అయ్యి బయలుదేరి పని ఎన్ని పనులు చేసుకుంటా ఉంటారా? కష్టపడడంలో తప్పేం లేదు. కష్టపడడంలో తప్పు లేదు. కానీ చదువుకుంటా హాలిడేస్ ఎగ్జామ్ వరకు రాసుకుంటా ఇలా చేసుకుంటా ఉంటాం. సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సోనా మీడియా తరఫున మీకు కంగ్రాచులేషన్స్. కష్టపడతా ఉన్నావు. విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.